దేవుడు ఎవರೋ ఒకరు నీ కింద తెలుగు వచ్చేటోళ్ళೋ ఏ ಭಾಷೆ వచ్చేటೋళ్ళೋ పంపిస్తారు. ಒಂದು 6 ತಿಂಗಳು ನಿಮಗೆ ಅರ್ಥ ಆದ್ರೂ ಆಗಲ್ರಿ ಇದರ ಹೆಂಗೆ ಮುಂದಕ್ಕೆ ಆಗಲಿ. ಸೊ ದೇವರ ದಯದಿಂದ తెలుగు ಅರ್ಥ ಆಗೋರಿಗೆ ನಿಮಗೆ ಮಧ್ಯದ ನಡವಳಿಕೆ ನಿಂದಿಸ್ತಾರೆ ಯಾರಿಗೊಬ್ರು ಹಿಂಗೆ. ఓకేనా ఓకేనా. సో అది ఫస్ట్ నేను ఆరోగ్యం కోసం రాలేదు కాబట్టి, అంటే ఆరోగ్యం కోసం బాగుంది కాబట్టి బిజినెస్ చేయాలని ముందుకు వచ్చిన. ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿದ್ದ ಸಲುವಾಗಿ ಬಂದಿದ್ದೇವೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡಕ್ ಮುಂದಾಗ್ಲತ್ತಿದ್ದೇವೆ ಎಲ್ಲರೂ. అయితే ఫస్ట్ మా సార్ యాక్చువల్ గా ఒప్పుకోలేదు. యాక్చువల్లీ ఫస్ట్ ನಾವು ಒಪ್ಕೊಂಡಿಲ್ಲ ನಾನು, ఎందుకంటే నాకు చదువు లేదు, తెలివి లేదు, బయటికి ఎప్పుడు వెళ్ళలేదు. ಯಾಕೆಂದ್ರೆ ನನಗೆ ಓದ್ಲಕ್ ಬರಲ್ಲ, ಅಷ್ಟು ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲ, ನಾ ಯಾವತ್ತೂ ಹೊರಗೆ ಹೋಗಿಲ್ಲ ಹೊಟ್ಟೆ ಮನೆ ಬಿಟ್ಟು. ఎందుకంటే మా సార్కు డబ్బు, ఇల్లు, కారు అన్ని ఉన్నాయి. సో అన్ని తనే నాకు తెచ్చిపెట్టేటోడు. ಯಾಕೆಂದ್ರೆ ನಮ್ಮ ಸಾರಿಗೆ ಅವರಿಗೆ ಕಾರು ಬಂಗ್ಲೆ ಎಲ್ಲ ಇತ್ತು, ಎಲ್ಲಾ ತಂದು ಇವ್ರಿಗೆ ಕೊಡ್ತಿದ್ರು ಅಷ್ಟೇ ಅವರು. సో అందుకనే ఈ కంపెనీ యాక్సెప్ట్ చేయలేదు, ಇದಕ್ಕೆ ಕಂಪನಿ ಅಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡಿಲ್ಲ. సో కానీ ఫస్ట్ అక్కడ ఏం చెప్పారంటే వాడుకుంటే ఆరోగ్యం కదా, 4 నెలలు వాడితే ఫ్రీగా వస్తుంది 5వ నెల అని చెప్పారు. దానికి కరెక్ట్ అయినా ఫస్ట్ ಇದನ್ನು ಉಪಯೋಗ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯ ಅಂತ ಹೇಳಿದ ಸಲುವಾಗಿ ಸೊ ಕೆಲವು ತಿಂಗಳ ತನಕ ನಾನು ಕಂಟಿನ್ಯೂ ಉಪಯೋಗ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೆ. ఒక 1 ఇయర్ మొత్తం బిజినెస్ చేయలేదు, ఇంట్లోకైతే ಕಂಟಿನ್ಯೂగా వాడుకుంటున్నాను. 1 ವರ್ಷ ಯಾವ ಬಿಸ್ನೆಸ್ ಏನ್ ಮಾಡಿಲ್ಲ, ಆದ್ರೆ 1 ವರ್ಷ ತನಕ ನನ್ನ ಮನೆ ಸಾಮಾನು ಏನ್ ಬೇಕೋ ಅದಕ್ಕೋಸ್ಕರ ಉಪಯೋಗ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೆ ನಾನು. బిజినెస్ ఎందుకు చేయలేదంటే అన్ని డబ్బులు ఉన్నాయి, సార్ చూసుకుంటున్నాడు కాబట్టి నాకు వీక్నెస్ కనిపించింది, బయటకు వెళ్ళను నేను అనుకున్నా. ಬಿಸ್ನೆಸ್ ಯಾಕೆ ಮಾಡಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಸರ್ ಎಲ್ಲ ನೋಡ್ಕೊಳ್ತಾರೆ, ನನ್ಗ ಅವ್ರ ಹತ್ರ ದುಡ್ಡಿದೆ, ನಾನು ಹೊರಗೆ ಹೋಗಲ್ಲ ಅನ್ನೋ ಸಲುವಾಗಿ ನಾನು ಹೊರಗಡೆ ಹೋಗಿಲ್ಲ ಮನೆ ಬಿಟ್ಟು. ఓకేనా. సో కరోనా టైంలో మా సార్ కరోనా వచ్చినప్పుడు తను చేస్తున్న బిజినెస్ ఆగిపోయింది, డబ్బు అవసరం, ఇంట్లో అవసరం వచ్చింది. ಕರೋನಾ ಟೈಮ್ನಲ್ಲಿ ಅವ್ರು ಮಾಡೋ ಕೆಲಸ ನಿಂತು ಹೋಗಿತ್ತು, ಅವ್ರ ದುಡ್ಡು ಅವಶ್ಯಕತೆ ಬೇಕಾಗಿತ್ತು. ಸೊ ಹಾಗಾಗಿ ನಾನು ಮನೆಯಿಂದ ಹೊರಗೆ ಬಂದೆ. సో మా ఊర్లో ఒక 7 చనిపోయారు ఓన్లీ కరోనా. కానీ నేను వెస్టీజ్ వాడడం వల్ల, షాప్ చేంజ్ చేసిన అంత ముందు నుంచి షాప్ చేంజ్ చేయడం వల్ల మా సార్ ప్రాణాలతోనే మళ్ళీ మంచిగున్నాడు. ಅಲ್ಲ ಮೂರಲ್ಲಿ ಕೊರೋನಾ ಬಂದಾಗ 7 ಜನ ಸತ್ತು ಹೋಗಿದ್ರು. ಬಟ್ ಈ ಕೊರೋನಾಲಿಂದ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ಸರ್ ಶಾಪ್ ಕೂಡ ನಿಂತು ಹೋಗಿತ್ತು. ಆದ್ರೆ ನನ್ನ ಈ ಒಂದು ಬಿಸ್ನೆಸ್ ಮೂಲಕ ಮತ್ತದು ಪ್ರಾರಂಭ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಆಯ್ತು. సో అందులో చనిపోయిన దాంట్లో సొంత మా తోటి కోడలు, మా సిస్టర్ కూడా చనిపోయింది. సత్తోదరు యారిದ್ರೆ ನಮ್ಮ ಜೊತೆ ಇದ್ದವರು, ನಮ್ಮ ಸಿಸ್ಟರ್ಸ್ ಕೂಡ ಇದ್ದರು. సో అందుకనే నేను బిజినెస్ చేయాలి, సారు బిజినెస్ మళ్ళీ కవర్ అయ్యేదాకా, తను కోలుకున్న దాకా ఇంటి అవసరాలకు, పాల ప్యాకెట్లకు, చిన్న చిన్న ఖర్చులు, కూరగాయలకు డబ్బులు సంపాదించాలి, ఏదో ఒక పని చేయాలని డిసైడ్ అయ్యాను. ಸರ್ ಬಿಸ್ನೆಸ್ ಈ ರೀತಿ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಕುಸಿದು ಬಿದ್ದ ಸಲುವಾಗಿ ಸಣ್ಣ ಸಣ್ಣ ಮನೆ ಹಾಲಿನ ಪಾಕೆಟ್ ಅಥವಾ ಮನೆ ಖರ್ಚುಗಳಿಗೋಸ್ಕರ ಮಾಡ್ಬೇಕನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ಈ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡ್ಬೇಕಂತ ನಾನು ಮುಂದಾದೆ. కానీ నేను డబ్బులు సంపాదించాలంటే చదువు కావాలా వద్దా? ದುಡ್ಡು ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಬೇಕಿಲ್ಲ, ಓದೋದು ಬರ್ಬೇಕಲ್ಲ. సో ఎండా వాన తట్టుకోవాలంటే బయట డబ్బులు కూలి పని చేయాలన్నా బయట పనికి వెళ్ళాలి. ಕೂಲಿ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಹೊರಗಡೆ ಹೋಗ್ಬೇಕು, ಯಾಕಂದ್ರೆ ಬಿಸಿಲೆಲ್ಲ ತಡ್ಕೊಳ್ಬೇಕಾಗ್ತದೆ. బిజినెస్ చేయాలంటే మళ్ళీ డబ్బులు కావాలి, ಮತ್ತೆ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ರೊಕ್ಕ ಹಾಕ್ಬೇಕಾಗಲ್ಲ. సో ఆ కరోనా టైంలో బయటికి వెళ్ళాలంటే ఆల్రెడీ నేను బాగా మంచిగా ఉన్నాను కాబట్టి అంత ముందు లైఫ్ బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎవరు నన్ను రాలేదు. ಕರೋನಾ ಟೈಮ್ನಲ್ಲಿ ನಾನು ಯಾಕೆ ಹೊರಗಡೆ ಹೋಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಹಣಕಾಸಿನ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ನಮ್ಮಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಅದಕ್ಕೆ ನಾನು ಹೊರಗಡೆ ಹೋಗಿಲ್ಲ. సో అందుకనే జాబ్, బిజినెస్, కూలి ఏది చేయడానికి అవకాశం లేదు. నాకు ఈ బిజినెస్ ఫస్ట్ పరిచయం చేసినప్పుడు ఐడియా వచ్చింది, ఇది చెప్పితే డబ్బులు వస్తాయి.